నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమం గురువారంతో ముగిసింది. కడప జిల్లా వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించాడు. కడప స్టీల్ ప్లాంట్ పనులు జూన్ 12వ తారీఖు నుండి ప్రారంభమవుతాయని, అలాగే గాలేరు వాగు, నగిరి ప్రాజెక్టులు కడప వరకు తీసుకొస్తామని తెలిపారు. అదే విధంగా కడప గడ్డ టీడీపీ అడ్డా, అందుకే కడపలో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించాడు. నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను కడప స్టీల్ ప్లాంట్ కి. నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడా. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు, భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు, 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ 1 పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ 2 కూడా సుజావుగా వస్తుంది. మొన్నే జిందాల్తో మాట్లాడా.